మీరు సమాజాన్ని గమనించారో లేదో, ఆధ్యాత్మికత, భక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో సమాజంలో నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు కూడా అంతకన్నా రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదేంటండి? మరి వెలుతురు వచ్చాక కూడా చీకటి ఉందా అంటే మరి అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దేవుడు లేడు అనే వారికన్నా దేవుడు ఉన్నాడు, మేము దేవుడిని విశ్వసిస్తున్నాము, మేము ధర్మరక్షకులం అని చెప్పే వాళ్ళే నేరాలకు, ఘోరాలకు, దౌర్జన్యాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ధర్మ ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా చక్కగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు కేవలం పుణ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఈ పని చేస్తే అన్ని పుణ్యాలు, ఆ పని చేస్తే ఇన్ని పుణ్యాలు అని చెప్తున్నారు తప్ప వారి యొక్క ఫాలోవర్స్ని పాపాలకు దూరంగా ఉండండి, ధర్మానికి కట్టుబడి ఉండండి, ఒక మంచి మనిషిగా జీవించండి అని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అలా చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళ సభల్లో ఎవరు రారని వాళ్ళకి భయం. లేదా కొంతమంది ఇంకో దృష్టితో చెప్పట్లేదు. దయచేసి వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పాపాలని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని పాపాలకు దూరంగా మరి ఉంచవలసిన అవసరం ఉంది. ఆ దిశగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.